శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం. కాబట్టి 28వ నామంలో నిత్యతృప్తాయ నమః అని కీర్తిస్తున్నారు ఆయన. ఆయన నిత్యతృప్తులు. నిత్యతృప్తి అంటే ఒకప్పుడు తృప్తిగా ఉండి ఒకప్పుడు వెలితిగా లేకపోవడం. నేను పొద్దున్న పలహారం చేశాననుకోండి, మధ్యాహ్నం వరకు ప్రశాంతంగా కూర్చుంటాను, తృప్తి, ఆకలేదు. మధ్యాహ్నం అయితే మళ్ళీ ఆకలేస్తుంది. మళ్ళీ రాత్రి 9 వరకు ప్రశాంతంగా కూర్చుంటాను. మళ్ళీ రాత్రి 9 అయితే మళ్ళీ పెట్టవలసిందే పలహారం, మళ్ళీ తిని పడుకుంటాను. మళ్ళీ తెల్లారితే మళ్ళీ మొదలు. అంటే తింటూ ఉంటే తప్ప తృప్తి కలుగుతూ ఉండదు. నిత్యతృప్తి అంటే ఎప్పుడూ తృప్తిగా ఉండడం. ఎప్పుడూ తృప్తిగా ఎందుకు ఉండలేకపోతున్నాను నేను అంటే, నేను పొందవలసినవి చాలా ఉన్నాయి, అవి నాకన్నా భిన్నంగా ఉన్నాయి, వాటిని నేను పొందితేనే నాకు తృప్తి. కానీ శంకరాచార్యుల వారిది అద్వైతానుభూతి. ఆయన కన్నా రెండోది లేదు, ఉన్నది ఆత్మ ఒక్కటే. ఆ ఆత్మ తానై ఉన్నారు. అప్పుడు ఇంకా తాను అనుభవించడానికి అసలు రెండోది ఏముంది? అనుభవించడానికి రెండోది లేనప్పుడు, అన్నీ అయినది ఏదో అది తానైనప్పుడు ఇంకా తృప్తి తప్ప అసంతృప్తి ఎక్కడ ఉంటుంది? ఇంకా అసలు అసంతృప్తి అన్న మాటే లేదు. అందుకని నిత్యతృప్తాయ నమః. అసలు విచిత్రం ఏమిటంటే, ఆయన అనుభవించడానికి లేదు అన్నమాట కూడా దోషం. ఆయన కోరడానికి లేదు. ఆయన కోరుకోవడానికి ఏముంది? ఇంకా ఆయన కోరవలసినది అన్నది ఏదీ లేదు. ఎందుకంటే ఆయన కాకుండా ఉన్నది ఏదైనా ఉంటే కోరాలి. ఆయనే అన్నీ. ఎప్పుడు ఆత్మగా అనుభవం పొందితే ఆయన కానిది లేదు, అద్వైతం. అప్పుడు కోరడానికే లేనప్పుడు కోరి ఉపయోగం ఏమిటండి అన్న అసంతృప్తే. నాకు కోరిక ఉంది కానండి, కోరితే మాత్రం చెల్లుతుందా? ఎందుకది? అడిగి ప్రయోజనం లేదు, అది చెల్లేది కాదు. కాబట్టి అసంతృప్తే. కానీ అసలు కోరడానికి ఏముంది? ఆయనకి అంతా ఏదై ఉన్నదో అది ఆయనై ఉన్నారు. నేను ఎందుకంటే లేదంటే ఆ స్థితికి చేరకుండా ఆ మాట అనడం ఎందుకని. కాబట్టి అంతా ఆత్మయే, పరబ్రహ్మమే అయితే ఆ పరబ్రహ్మమే ఆయన. ఇంకా ఆయనకి ఏదైనా ఉంది కానీ పొందడానికే అవకాశం లేదంటే కొంత అసంతృప్తి ఉంటుంది. ఇప్పుడు
అంటే తృప్తి పొందడం కూడా ఆశ్చర్యంగా ఉంటుంది, కొంతమంది అసంతృప్తి పొందడం కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇన్ని ఉన్నా ఇంకా ఏదో లేదని అసంతృప్తి కొంతమందికి ఉంటుంది. ఏమీ లేకపోయినా నాకేదో ఉందని తృప్తి పొందేవాళ్ళు ఉంటారు. నేను ఒక వ్యక్తిని చూశాను, ఆయనకి పాపం మనం చూస్తే అనిపిస్తుందంటే ఇలా ఎలా జీవించేస్తున్నాడో ఈయన అనిపిస్తుంది. ఆయనతో నేను ఒకసారి మాట్లాడుతుంటే ఆయన నాతో అన్నాడు, నేను ప్రధానమంత్రి కన్నా గొప్పవాడినండి అన్నాడు. నేను చాలా ఆశ్చర్యపోయి, ఎందుకు మీరు ప్రధానమంత్రి కన్నా గొప్పవారు అని అడిగాను. ఆ రోజుల్లో నేను కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నాను, ఆయన నాతో పనిచేస్తున్నాడు. ఎందుకు గొప్పవారు అన్నాను. నేను కావాలనుకుంటే రాజీనామా చేసి ప్రధానమంత్రిగా పోటీ చేసి అవగలనేమో, కానీ ఆయన మాత్రం వయసు అయిపోయింది కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వోద్యోగి కాలేడు అన్నాడు. మరి దానికి ఏదో వయసు ఉంటుంది, దాటిపోయిందిగా ప్రధానమంత్రికి, అందుకని ఆయన నాతో సమానంగా ఉద్యోగి కాలేడు. కానీ ఏమో నేను అవ్వాలంటే ప్రధానమంత్రిని కావచ్చు, కాబట్టి ఆయనకన్నా నేనే గొప్ప అన్నాడు. ఈ బాబాయ్, నీ తృప్తిని పాటు చేయడం చాలా కష్టం అనుకున్నాను. అలా తృప్తి పడేవాళ్ళు ఉంటారు, అన్నీ ఉన్నా సంతృప్తితో ఉండేవాళ్ళు ఉంటారు. శంకరాచార్యుల వారు మనసు గురించి చెప్పారు కదా, ఓసారి తాండవం చేస్తుంది, అబ్బా అబ్బా నా అంతవాణ్ణి నేను పొందనిది ఏముంటుంది, గంతులే గంతులు అంతే, కింద పడిపోయి కారణం వెతుక్కుని ఏడుస్తూ ఉంటుంది, వెతుక్కుని మరీ ఏడుస్తూ ఉంటుంది. దానికి లక్షణమే అది వానరంలా సంచరిస్తూ ఉంటుంది. శంకరాచార్యుల వారికి ఇవన్నీ ఎలా అన్వయం అవుతాయి? ఆ ఉన్న ఒక్కటి ఏదో అదే, ఆయన కోరడానికి లేదు కాబట్టి నిత్యతృప్తులు. జ్ఞానము చేత ఆత్మని అనుభవంలోకి తెచ్చేసుకున్న తర్వాత ఆయన ఇక కోరవలసినవన్నీ ఏముంటాయో అసలు అవన్నీ తాత్కాలికములు. దేహం అంటారా, కామం అంటారా, వస్తువులు అంటారా, ఇదంతా జగత్. ఇదంతా దేని యందు మిథ్యగా కనబడుతోందో అధిష్టానమైన పరబ్రహ్మము నేను అయినప్పుడు ఇంకా అవి నా యందు ఆరోపింపబడినవే కానీ నాకన్నా భిన్నములు కావు. అవి నా యందు ఆరోపింపబడ్డ ఆ బ్రహ్మమే నేను అన్న స్థితికి వెళ్ళి అనుభవంలోకి తెచ్చుకున్న వాడికి తృప్తి తప్ప అసంతృప్తి ఎక్కడి నుంచి ఉంటుంది? అందుకే నిర్వాణ షట్కం అని శంకరాచార్యులు వారు చేసే అద్భుతమైనటువంటి స్తోత్రం అంటే ఆ శ్లోకాలు. అందులో ఆయన అంటారు, నమీ ద్వేష రాగౌ నమీ లోభమోహౌ మదో నైవ మేనైవ మాత్సర్యభావః న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానందరూప శివోహం శివోహం. నాకు ద్వేషమన్న భావము నేను కాదు, అనురాగము నేను కాదు, లోభము నేను కాదు, మోహము నేను కాదు, మదము మాత్సర్యము ధర్మము అర్థము కామము చివరికి మోక్షము కూడా నేను కాదు. నేనెవరు? చిదానందరూప శివోహం శివోహం. చైతన్యస్వరూపమై అన్నీ తెలుసుకుంటున్నది ఏది ఉన్నదో అది అయినటువంటి ఆ చిత్స్వరూపమైన పరమ ఆత్మస్వరూపం ఏది ఉన్నదో అది నేను. ఇంకా ఆయన కోరడం అన్న మాట ఏది, ఆయనకి అసంతృప్తి అన్న మాట ఏది? ఇది ఏమైనా శ్లోకం రచన? ఆ స్థితికి వెళ్ళిపోయిన మహానుభావుడైన. కాబట్టి చిదానందరూప శివోహం శివోహం. అందుకే సన్యాసాశ్రమం స్వీకరించారు. సన్యాసం స్వీకరించగానే అన్నీ పరిత్యజించారు, ఇంకా కోరిక ఏమిటి? కాబట్టి కోరిక లేదు. భక్తి జ్ఞానముల యొక్క కలపోత. మీరు ఇటువైపు నుంచి వచ్చినా అంతే. ఎందుకంటే తీవ్ర భక్తి ఉందనుకోండి, ఆ తీవ్ర భక్తి యందు ఈశ్వరుణ్ణి వినా కోరేది లేదు. అప్పుడు ఆ ఈశ్వరుడు ఎవరు? ఆత్మస్వరూపమే, అదే తానైతే. కాబట్టి ఆయనంత భక్తుడు లేడు. అంత తీవ్ర భక్తికి వెళ్ళిపోయిన వాడికి అందరిలో భగవంతుడే. అయినప్పుడు ఆయన ద్వేషించాడు. ఎందుకనంటే ద్వేషిస్తే ఎవరిని ద్వేషిస్తున్నావు? నీకన్నా భిన్నంగా అక్కడ ఏముందని ద్వేషిస్తావు? ద్వేషిస్తే ఒక్కటే ద్వేషించు, అజ్ఞానము నుండి వాళ్ళు విముక్తులు కావాలని కోపాన్ని నటించేంతవరకు. అంతేగాని ద్వేషించడానికి శత్రుత్వం పెట్టుకోవడానికి ఏముందని శత్రుత్వం పెట్టుకుంటావు? ఆ ఉన్నటువంటి దుర్గుణాలు ఉన్నాయే, గుణమును ద్వేషించు, సద్గుణమును ప్రేమించు. వాళ్ళు బాగా వృద్ధిలోకి రావాలని కోరు, అంతవరకే. అది దాటి నీకు అనవసరం. ఇక అప్పుడు అనవసరపు అజ్ఞానం కమ్ముకుంటుంది. అందుకని భక్తి కలిగిన వాడికి ఏమవుతుందంటే అంతటా పరబ్రహ్మమే, అంతటా పరబ్రహ్మమునే చూసినప్పుడు అందులో ఉన్నది బ్రహ్మమే.
అందుకని ఆయన దానికి అనుకూలముగాను వ్యతిరేకముగాను స్పందించాడు. నన్నెవరో తిట్టారు, వాళ్ళు తిట్టారని బాధపడ్డావు, వాళ్ళు నిష్కారణంగా నా మీద ఏదో అసూయ పెట్టుకుని మాట్లాడుతున్నట్టున్నారు, భగవంతుని అనుగ్రహము చేత వారికి అసూయ పోవుగాక అంటాడు. పొగిడారు, అంత పొగడవలసినంత కార్యం నేనేం చేయలేదని ఈశ్వర కృప చేత జరపబడినది, అంత పొగడవలసిన అవసరం లేదు కాబట్టి అది చేయించిన వాడికి అర్పణము. అప్పుడు ఆయనకి ఉన్నదేమిటి, ఇంకా ఏమీ లేదు. అప్పుడు నిత్యతృప్తి తప్ప అసంతృప్తి ఏది అప్పుడు లేదు. అందుకే భక్తి యోగంలో భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అంటాడు, అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యద సర్వారంభ పరిత్యాగీయో మద్భక్త సమే ప్రియ అంటాడు. అనపేక్ష, అసలు కోరికలే లేవు, ఎందుకంటే ఉన్నది భగవంతుడు ఒక్కడే, భగవంతుడి మీద ప్రీతి అంతే. అనపేక్ష శుచి, కాబట్టి మనసులో ఎప్పుడూ శౌచంతో ఉంటాడు. దక్ష, ఏ కార్యం చేయాలన్నా ఉత్సాహం, ముందు నిరుత్సాహం, ఏడుపు, వేళ్ళు విరుచుకోవడం ఇవి ఉండవు, ఎప్పుడు చేద్దామా అని ఉత్సాహం, ఎందుకంటే అది ఈశ్వర కార్యం నేను చేసి ధరించాలని. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో, ప్రతిదానికి స్పందించడు, స్పందించకుండా బాహ్యాభ్యంతర శుద్ధితో పాటుగా దేని యందు మనస్సు లేకుండా దుఃఖరహితుడై ఉంటాడు. శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యద సర్వారంభ పరిత్యాగి, నిషిద్ధ కర్మలు ఏముంటాయో అవి ఈశ్వరుడికి ఇష్టం ఉండవు కాబట్టి నాకు వద్దని వదిలేశాడు. కాబట్టి సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ, అటువంటి వాడు నాకు ప్రియుడు అన్నాడు భగవంతుడు. మీరు ఆ కోణంలో చూసినా ఆయన నిత్యతృప్తుడే, ఒక భక్తుడిగా మీరు పరిశీలించినా ఆయన తృప్తే. తమ కర్తవ్య నిర్వహణ తప్ప ఆయనకి వేరు తృప్తి కారణాలు ఉండవు. ఇదొక చాలా గంభీరమైన మాట సుమండి. ఎందుకంటే ఆయన నిత్యతృప్తులై అసలు నేను ఏం చేయాలి కనుక ఆయన కూర్చున్నారనుకోండి, ఇప్పుడు మనకేం జరుగుతుంది? నాకు నిత్యతృప్తి అండి, అందుకని చెప్పి నేను మీకు ఏం చేయాలి, ఏం చేయక్కర్లేదు అని చెప్పి ఆయన ఆత్మగానే అలాగే కూర్చున్నారనుకోండి, మనమేమైపోవాలి? అంటే ఆ స్థితిలో మీరు ఆలోచించవలసింది ఏమిటంటే తన ధర్మమును తాను నిర్వర్తించడం ఆయనకి సంతోషం. అందుకే భగవంతుడు కూడా ఏం చెప్తాడంటే నేను సైతము కర్మంబులాచరించు పగిది అంటాడు. ఆయన కూడా కర్మలు ఎందుకు చేస్తాడంటే జ్ఞాని ఉత్తముడు కూడా కర్మ చెయ్యకపోతే ఉద్ధరణ ఉండదు. భగవాన్ రమణుల దగ్గరికి అరుణాచలంలో ఒకళ్ళు వెళ్ళి అడిగారు, మీరు మౌని అని మీకు పేరు, మీరు ఎప్పుడూ మాట్లాడరు, కాష్ఠ మౌనం, ఏమిటి సమాజానికి మీ వల్ల ఉపయోగం అని అడిగారు. అడిగితే ఆయన మాట్లాడారు. ఆయన దానికి జవాబు చెప్పారు, గురువుగారు ఉండడమే ఉపయోగం, ఉంటే ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడతారు, ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడితే అదే అజ్ఞానదాహకత్వం. అరణ్యం ఉంటుంది, పక్షులలా కిలకిలకిలకిలకలకలకల అరుస్తూనే ఉంటాయి, ఆవులు, గేదెలు, జింకలు, లేళ్ళు, కోతులు ఇవన్నీ అరుస్తుంటాయి, కిచకిచకిచకిచలు ఆడుతుంటాయి. సింహాలు అరవదు, పక్షుల్లాగా తెల్లారగట్ట నుంచి రాత్రి వరకు కిచకిచకిచక కొయ్యి 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 అలా అరవదు. అది ఎప్పుడో ఒక్కసారి మాత్రం వచ్చి శిలాతలంబెక్కి ఓ పెద్ద శిల మీదకి ఎక్కి ఓ పెద్ద గర్జన చేస్తుంది. అది గర్జించగానే మిగిలిన అరుపులన్నీ అయిపోతాయి. గప్చిప్ అరణ్యం, సింహగర్జన. గురువుగారు ఒకసారి మాట్లాడితే అక్కర్లేని మాటలు ఆగిపోయాయి, ఆయన వెళ్ళిపోగానే ప్రారంభం అయిపోయాయి. కాబట్టి సింహగర్జన అది భగవాన్ రమణులు చెప్పిన మాట. అంటే గురువు ఉండడం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే, గురువుగారు ఉంటే అసలు శరీరంతో మంచి మాట చెప్తారు, ఆయన శరీరం వెళ్ళిపోతే ఆ చెప్పేవాడు కూడా లేడు, అదే ప్రయోజనం అన్నారు. కాబట్టి ఆయన తన కర్తవ్య నిర్వహణ, నా అవతారంగా దేనికి వచ్చాను, దయ, నేను నిత్యతృప్తులను, మంచిదే, పాపం వాళ్ళు పాడై ఉన్నారు, వాళ్ళని నేను ఉద్ధరించకపోతే ఎవరు ఉద్ధరిస్తారు? తల్లికి పసిబిడ్డ మీద ఎంత ప్రేమతో ఆ పిల్లవాడిని రక్షిస్తుందో, సంస్కరిస్తుందో, కాపాడుతుందో, అట్లా
మనందరి కోసమని ఆయన అంత కష్టపడి అంత ప్రబోధం చేసి తన ధర్మంగా తన కర్తవ్యంగా మనని ఉద్ధరించారు. లేకపోతే ఇన్ని రచనలు దేనికి? ఎందుకంత దేశాటనం? ఎందుకంత దుర్మతములనన్నింటినీ ఖండించడం? ఎందుకు భక్తి జ్ఞాన కర్మ మార్గములనన్నింటినీ సువ్యవస్థితం చేయడం? ఎందుకు ఇన్ని శ్లోకాలు ఇవ్వడం? ఎందుకు ఇంత ప్రబోధం చేయడం? ఎందుకు అంత కష్టపడ్డం? ఆయన హాయిగా నిత్యతృప్తుడు. ఆయనకి ఎందుకు ఈ కష్టం? ఆయన సుఖంగా ఉంటే పోలేదా అంటే కాదు, మనం పాడైపోతున్నామని తన సుఖాన్ని వదిలేరే, అది కరుణ. అయితే ఆయనగా కూర్చోవచ్చు, వచ్చి కూర్చునే అవతారం అయిపోతే ఏమిటి ప్రయోజనం? కానీ మన కోసమని తన ధర్మాన్ని తాను నిర్వర్తించి తృప్తి పొందారు. నేను చెప్పవలసినదంతా చెప్పా, నేను ఇవ్వగలిగినదంతా ఇచ్చా. ఇక పట్టుకోవడం అనుష్ఠించడం వాళ్ళ వంతు. నేను ఇచ్చినా వాళ్ళు పట్టుకోనప్పుడు, నేను చెప్పినా వాళ్ళు అనుసరించినప్పుడు ఇక నేను చెయ్యగలిగినది ఉండదు. వాళ్ళకి ఏది వచ్చినా ఏది రాకపోయినా పోనీ నా పాదములు పట్టుకోవడం ఒక్కటి, నా యందు భక్తి ఒక్కటి ఉంటే నేను వాళ్ళని ఎత్తుతాను పైకి. అది రాకపోతే నేనేం చేయగలను? ఇప్పుడు వాహనం ఎక్కి కూర్చోవడం ఒక్కటైనా రావాలి. వాహనం ఎక్కి కూర్చోవడం కూడా రాదండి అన్నాడు అనుకోండి, తిరుపతి నడిచి వెళ్ళక్కర్లేదు. తిరుపతి వెళ్ళే రైల్లో ఎక్కి పడుకుంటే చాలు. తిరుపతి వెళ్ళేటటువంటి రైలు ఎక్కి పడుకోవడం కూడా నాకు రాదండి అంటే తిరుపతి ఎలా వెళ్తావు? శంకరాచార్యులు వారి పాదాలు పట్టుకోవడం ఒక్కటి వస్తే శంకరాచార్యులు వారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి తీసుకెళ్ళిపోతారు, నిన్న ఆ స్థితికి చేర్చేస్తారు. గురువుగారి పాదాలు పట్టుకోవడం అన్నా రావాలి. కాబట్టి అటువంటి మహాపురుషులై తన కర్తవ్య నిర్వహణ తాను చేశారు. అందులో ఏ విధమైనటువంటి వైక్లభ్యం లేదు. అది నిజంగా ఎంత ఆశ్చర్యం! ఇప్పుడు ఆయన నిత్యతృప్తి ఆత్మగా పొందడం ఒకెత్తు, మనని ఉద్ధరించడంలో తృప్తి పొందడం ఒకెత్తు. అప్పుడు మనని ఉద్ధరించడం అన్నప్పుడు ఆయనకి అక్కర్లేని రెండు చూసి చేశారా లేదా? ఆయన చేయకపోతే మన పరిస్థితి అక్కడ ఆయనకి మనం రుణపడిపోయాం. అందుకు ఆయనకి నమస్కరించవలసినటువంటి అవసరం ఉంటుంది. అటువంటి నిత్యతృప్తాయ నమః మహతే నమః. ఆయన పూజింపదగిన వారు. అనోరణీయాన్ మహతో మహీయాన్ అంటాం కదా, ఆయన కన్నా గొప్పవారు లేరు. మహత్ అంటే అంతటా వ్యాపించినది, ఆత్మ అంతటా వ్యాపించినదే. గురువు అంతకన్నా బరువైనది లేదు, అందుకని మహత్. గురువు అన్న మాటకు అర్థం ఏమిటంటే నేను లఘువు అని. నేను మా గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు అన్నాను అనుకోండి, నేను మీ దగ్గర లఘువునండి అని. లఘువు అంటే తేలికైనది, గురువు బరువైనది అని. మీరు జ్ఞానము చేత, భక్తి చేత, వైరాగ్యము చేత, అనుష్ఠానము చేత, అనుభవము చేత, అనుభూతి చేత పెద్దవారు, బరువైనవారు. నేను తేలికైన వాడిని, నన్ను మీరు ధరించాలి అని అడగడానికి గురువుగారు అంటారు. నేను లఘువుని అని దాని అర్థం. అప్పుడు ఆ మాట అనగానే అందులో పూజనీయత ఉందా లేదా, గౌరవం ఉందా లేదా? అప్పుడు మహతే నమః పూజనీయులు, పరమ గౌరవాన్ని పొందినటువంటి వారు. ఆయన చూపించిన దక్షతని పరిశీలించారనుకోండి, మీకు పూజనీయత కలగకపోతే ఏం కలుగుతుంది? శంకరాచార్యుల వారిలో ఒక గొప్ప విశేషం కనపడుతుంది. సర్వసాధారణంగా లోకంలో గౌరవాన్ని తనంత తాను ముందు ఎందుకు పొందుతాడంటే తను పొందిన అధికారము చేత. ఒక వ్యక్తికి ఒక అధికారం ఉందనుకోండి, అప్పుడు మీరు వెంటనే ఆయన కూర్చున్న కుర్చీని బట్టి మీరు ఆయన్ని గౌరవించి తీరాలి. ఎందుకంటే ఆయన చేతిలో కొంత అధికారం ఉంది. ఆయన చేతిలో అధికారం ఉంది కాబట్టి మీరు ఆయన్ని గౌరవించలేదనుకోండి, ఆయన తన అధికారమును ఉపయోగించి మీకు ప్రతికూలమైన చర్య ఆయన చేయొచ్చు. ఒక ఉద్యోగి ఉన్నాడు, ఓ అధికారి ఉన్నాడు. అధికారి గొప్పవాడు కదా, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన ఆ కుర్చీలో కూర్చుంటున్నారు కాబట్టి మీరు ఆయన్ని గౌరవించాలి. నేను గౌరవించాలంటే ఆయన తీసేస్తాడు ఉద్యోగం నుంచి. ఆయన అధికారి, మీరు గౌరవించవలసిందే. అది అధికారమును పొంది ఉన్న కారణం చేత పొందిన గౌరవం. శంకరాచార్యులు వారు అధికారమును పొందిన కారణం చేత పొందిన గౌరవం కాదు, తన జ్ఞానము చేత, తన ప్రేమ చేత,
తనని వ్యతిరేకించిన వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా ఆయనలో ఉన్న జ్ఞానాన్ని, వాద పటిమను చూసి, ఆ సత్యాన్ని చూసి అంగీకరించి ఆయన మార్గంలోకి వెళ్ళి కృతార్థులై ఇప్పుడు మేము ఉద్ధరింపబడ్డాం అని ఆయనకి నమస్కరించారు. ఇప్పుడు అది ఆయన క్రమక్రమంగా తెచ్చుకున్న గౌరవం. అలా తెచ్చుకున్న గౌరవంతో ఒక్క చిన్న సందర్భంలో కానీ, ఒక్క వ్యక్తి దగ్గర కానీ, ఒక్క మచ్చ చేత కానీ తన కీర్తిని ఆయన పాడు చేసుకున్నది ఉందా? అలా లేకుండా ఉండాలంటే అది ఎంత జాగ్రత్తతో ప్రవర్తించి వెళ్ళవలసిన జీవితం. అశిధారావ్రతం, కత్తి అంచు మీద నడక. దినదిన ప్రవర్ధమానం, క్షణక్షణ ప్రవర్ధమానమైంది ఆయన కీర్తి. ఒక స్థితిలో ఆయన పేరు చెప్తే యావత్ ప్రపంచం లేచి నిలబడి నమస్కారం చేసింది. ఆ స్థితికి ఒక వ్యక్తి చేరినప్పుడు ఆయన కన్నా పూజనీయుడు ఎవరైనా ఉంటాడా? ఆయన యందు గుణములు ఇవి అని చెప్పడం అసలు ఎట్లా సాధ్యం అవుతుంది? ఒక వ్యవస్థని అర్థం చేసుకోవాలి, అధ్యయనం చెయ్యాలంటే అంత తేలిక కాదు. ఒక వ్యవస్థలో దోషం వస్తుందనుకోండి, ఎక్కడ దోషం వచ్చింది, ఎవరిని పిలవాలి, ఎలా మాట్లాడాలి, ఎంతవరకు వాళ్ళకి అర్థమయ్యేట్టు మాట్లాడాలి, ఎంత కాఠిన్యంతో మాట్లాడాలి, ఎంత మృదువుగా మాట్లాడాలి, ఆ కలబోత చూసుకుని మాట్లాడడం అంత తేలిక కాదు. తద్వారా వ్యవస్థలో లోపాన్ని దిద్దితే తప్ప మీరు వ్యవస్థను నడిపించలేరు. అట్లాంటిది ఆయన ఎన్ని వ్యవస్థలు దిద్దారు అంటే, ఎన్నిటిని అధ్యయనం చేయాలి ముందు, ఎన్నిటిని అధ్యయనం చేసి ఎన్ని దిద్దడం అంటే అధికారంతో ఉత్తర్వు ఇచ్చేస్తే సరిపోదు. మాట్లాడి మెప్పించి అవతల వాళ్ళు ఒప్పుకుని అనుష్ఠించేటట్టు చేయాలి. అసలు ఆ శ్రమ ఏమిటి? ఇంకా ఆయన్ని కాకపోతే ఎవరిని గౌరవిస్తాం? అంత అద్భుతమైనటువంటి వ్యక్తి. అన్నిటికన్నా ఒక మనిషి గౌరవం అనేటటువంటిది రెండు కారణముల చేత ఉంటుంది. మీరు ఒక ఆయన గురించి విన్నారనుకోండి, చాలా గొప్పగా వింటున్నారు ఆయన గురించి, ఆయన చాలా మంచివారు, ఆయన అలాగా, ఆయన ఇలాగా, మంచి సుగుణములు కలిగిన వారు అని మీరు వింటుంటే ఆయన్ని చూడాలనిపిస్తుంది. ఈ రెండు ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటాయి. మీరు చాలా కాలంగా ఒక ఆయన గురించి మంచి మాటలు వింటుంటే ఆయన్ని చూడాలి అనిపిస్తుంది. శంకరాచార్యుల వారి గురించి వినగా శంకరాచార్యుల వారిని చూడాలనిపించింది. శంకరాచార్యుల వారిని చూశారు, మీరు వెళ్ళి కనబడ్డారు మీకు శంకరాచార్యుల వారు. అప్పుడు కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తారు. చూసినప్పుడు శంకరాచార్యుల వారు మీరు అనుకున్నంతగా లేరనుకోండి. అప్పుడు మీకు అనిపిస్తుంది, అబ్బా ఇంత విన్నాం ఆయన గురించి, కానీ ఆయన అంతలా భౌతికంగా మనిషి మాత్రం లేరు అనిపిస్తుంది. భౌతికంగా కూడా మీరు ఒకసారి చూసేటప్పటికీ అబ్బా ఏం రూపం, ఎంత పవిత్రమైన రూపం, అగ్ని జ్వాలలా ఉన్నారని ఒకసారి చూస్తే మనసు మీద ముద్రపడిపోయే స్ఫురద్రూపం అనుకోండి, అది పూజనీయతే. ఎందుకంటే కొన్నింటిని చూడగానే ఆ పూజనీయత కలుగుతుంది. మారేడు దళాన్ని చూస్తే పూజనీయత, ఆవు పాలు చూస్తే పూజనీయత, ఏదో పేలాలు చూస్తే పూజనీయత, హోమగుండాన్ని చూస్తే పూజనీయత, గోశాల చూస్తే పూజనీయత, పూజ పుస్తకాలు చూస్తే పూజనీయత, భగవన్మూర్తిని చూస్తే పూజనీయత. అట్లా శంకరాచార్యులు వారి మూర్తి వంక చూడగానే మీరు రెండు చేతులెత్తి నమస్కారం చేయాలి. అప్పుడు ఒక వ్యక్తికి పూజనీయత దేనివల్ల పడుతుంది? గుణముల వలన పడుతుంది. అప్పుడు ఆ గుణములు ఎన్నని మీరు చెప్పగలరు? ఇదిగో శంకరాచార్యుల వారి దగ్గర ఈ గుణాలు ఉన్నాయండి అని చెప్పి ఊరుకోగలరా? ఉన్న వ్యవస్థని అధ్యయనం చేసి లోపాలు దిద్దడం ఒక ఎత్తు, కొత్త వ్యవస్థల్ని సృష్టించడం ఒక ఎత్తు. సృష్టించిన వ్యవస్థల కాలపరీక్షకు తట్టుకుని ఇప్పటికీ అలాగే కొనసాగుతూ ఉండడం ఒక ఎత్తు. ఇవాల్టి రోజుల్లో కూడా బ్రహ్మచర్యంలోనే వైరాగ్యాన్ని పొంది, పీఠాధిపత్యం పొంది, జీవితాంతం చంద్రమౌళీశ్వరారాధన చేస్తూ, అనుగ్రహ భాషణాలు చేస్తూ అట్లా గడిపే సన్యాసులు పుడుతున్నారంటే శంకరాచార్యుల వారి యొక్క సంకల్ప బలానికి కాదా? ఇన్ని చోట్ల అలా వచ్చి ఎంతమంది మహనీయులు పీఠాధిపత్యంతో పీఠాలు వర్ధిల్లుతున్నాయంటే, ఆనాడు శంకరాచార్యులు వారి పెట్టిన పీఠాల్లో దేనికైనా పీఠాధిపతి కావడానికి యోగ్యులైన వ్యక్తులు లేక ఈ పీఠము మూసివేయబడినది అన్న కారణం ఉందా?
అది శంకర భగవత్పాదుల యొక్క సంకల్పం అంటే, అది ఆయన ఒక వ్యవస్థని నిర్మించడం అంటే. కాబట్టి మీరు శారీరకంగా చూడండి, ఆయన యొక్క రూపమే అంత పూజనీయత. ఆయన్ని మనసులో ఆయన గుణములను పరిశీలనం చేయండి, ఆ గుణముల చేత పూజనీయత. ఆయనని భౌతికంగా ఒక్కసారి ఆ మూర్తి వంక చూశారనుకోండి, పద్మాల వంటి పాదాలు, చంద్రుని వంటి ముఖం, సాత్వికమైన ధోరణి, జ్ఞానముద్ర, విశాలమైన వక్షస్థలం, గుండ్రటి భుజాలు, శంఖంలాంటి మెడ, శ్రావ్యమైన కంఠం, మెరిసిపోతున్న చెక్కిళ్ళు, దయను ఒలికే ముఖం, కాంతి కలిగినటువంటి చూపులు, వాదనలో పటిమ, గొప్ప గురువు, ఉద్ధరణ యందు పట్టుదల, నిరంతర ఉత్సాహం, అద్భుత కవిత్వం, సమయపాలన, మొక్కవోని భక్తి, సమగ్ర జ్ఞానం, నియమపాలనం, ధర్మానురక్తి, సునిశిత ప్రజ్ఞ, అనుగ్రహ సామర్థ్యం, ఆలోచనలో స్పష్టత, ఆచరణలో ధృతి, రాశీభూతమైన ప్రేమ, తిరుగులేని గురుభక్తి, అచంచల శ్రద్ధ, తన జీవితాన్ని తానే సుసంపన్నం చేసుకున్న తీరు, నిర్వహణ సామర్థ్యం, నేర్పును గుర్తించగలగడం, నిరంతర ప్రోత్సాహం, వ్యూహరచన దక్షత, తను దాటి ఇతరులను దాటించడం, బోధనా నైపుణ్యం, భాషపై ప్రభుత్వం, గొప్ప వ్యక్తీకరణ సామర్థ్యం, సమాజంలో తిరుగుతూ తన స్థితి యందు తానుండగలగడం, ఆసేతు హిమాచల పర్యటన, సంస్కృతి ఉద్దీపనం, సమైక్యభావం పెంపొందించడం, అవగాహన కల్పించడంలో సునిశిత మేధ, బోధ, తాను పాటించడం, ఇతరులతో పాటింపజేయడం, దేవాలయాల ఉద్ధరణ, అన్ని స్థాయిల వారికి అందించిన వాంగ్మయం. సముద్రం దగ్గరికి వెళ్ళి దాని ఒడ్డున నించుని సముద్రంలో నీటి బిందువులు ఒక్కొక్కటి లెక్క పెడతానన్నవాడు సముద్రంలో ఉన్న నీటిని బిందువులుగా లెక్క పెట్టడం సాధ్యమా? ఒక్కనాటికి సాధ్యం కాదు. శంకరాచార్యుల వారి యొక్క గుణములు ఎందుకు పూజనీయులు అని భావ పరంపర అలా వెడుతుండగా కలం పైకెత్తకుండా నేను ఇన్ని రాయగలను అని వ్రాసి ఎక్కడ ఇంకా తర్వాత మాట తోచక ఆగిపోయాడో అక్కడ వరకు చూస్తే కలం పెట్టి కలం ఎత్తే లోపల ఎన్ని గుణాలు వచ్చాయో అన్ని గుణాల చేతనే ఆయన అంత పూజనీయులు. ఒక సామాన్యుడు కలం పెట్టి కలం తీసే లోపల వచ్చిన గుణాలకి ఆలోచించి వ్రాస్తే ఎన్ని గుణాలు. లోకంలో ఒక గమ్మత్తు ఉంటుంది, ఏమిటంటే ఏదో ఆయన అంత గొప్పవాడు ఎందువలన అంటే అందువలన అని. ఆయన ఎందుకంత పూజనీయుడయ్యాడంటే ఇందుకంత పూజనీయుడయ్యాడని జవాబు చెప్తున్నాడు. ప్రశ్న జవాబు. ఆయన ఎవరు? మహతే నమః, పూజనీయులు. ఎందువలన పూజనీయులు? మళ్ళీ ఒక్కసారి శంకరాచార్యుల వారి యొక్క వైభవాన్ని జ్ఞాపకానికి తెచ్చుకోవడం. ఇంకంతకన్నా మానసికమైన పూజ ఏముంటుంది? అదే మానసిక పూజ. అదే ఆయన పట్ల భక్తి పెరగడానికి కారణం. ఇందుచేత శంకరాచార్యుల వారు పరమ పూజనీయులు అన్న భావ పరంపరలు మనసులో తిరిగాయి అనుకోండి. తిరిగిన కారణం చేత అవి అక్షర రూపాన్నైనా పొందొచ్చు, వాగ్రూపాన్నైనా పొందొచ్చు. అక్షర రూపం పొందినా, వాగ్రూపం పొందినా, భావరూపం పొందినా రెండూ లేదు. వ్రాసింది లేదు, చెప్పింది లేదు, కానీ మనసులో అనేక భావాలు తిరుగుతున్నాయి. అలా ఎన్నో భావాలు తిరుగుతున్నాయి అనుకోండి. తిరిగి ఆఖరికి ఎందువలన పూజనీయుడు అని అడిగారు అనుకోండి, నేను చెప్పలేనండి. ఎందుకు చెప్పలేరు? నాకున్న వాక్కులు సరిపోండి, నిజాయితీగా చెప్తున్నాను. నాకు సరిపోని దానికోసం నేను ప్రయత్నించడం అవమానకారకం. కాళిదాస మహాకవి అంతటి వాడు ఓ మాట అంటాడు, ఏదో ఉద్బధ్యరివ వామనః అంటాడు. ఒక పొట్టివాడు
ఒక బాగా ఎత్తుగా ఉన్న కొమ్మ దగ్గరికి వెళ్ళి పండు కోసుకుందామని ఎగరడం చూస్తే మిగిలిన వాళ్ళు ఎలా గేలి చేస్తారో అట్లా అంతటి మహానుభావుడి యొక్క గుణములు ఆయన ఎందుకు పూజనీయుడో చెప్పడానికి ప్రయత్నిస్తే నా చేతకానితనం బయటకు వస్తుందని నేను చెప్పట్లేదండి అన్నాడు అనుకోండి. అప్పుడు ఆయన శంకరాచార్యుల వారి యొక్క పూజనీయత చెప్పినవాడే, గడుసుతనంతో తప్పుకున్నవాడేం కాదు, యథార్థమే చెప్పినవాడు. కాబట్టి అంతటి మహనీయులు శంకర భగవత్పాదులు. అటువంటి శంకరాచార్యుల వారి పూజనీయత గురించి మనసులో తిరగడమే మనిషిగా పుట్టినందుకు మన జన్మకి అభ్యున్నతి. మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు శంకర భగవత్పాదులు నా చేత ఏది పలికిస్తే అది పలకగలవాడను అని మనవి చేస్తూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.